నటించుకో. నీకు మేము బాగా తెలుసన్న విషయం మాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి అంటే, బినామీ పేరుతో మెడిసిన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మందులు పరిశోధిస్తున్నారు అని నువ్వు రాసిన ఆర్టికల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయం కనిపెట్టడంలో కొంచెం లేట్ అయ్యావనుకుంటా. నిజమే, నేను కొంచెం లేట్ అయ్యాను. దీని వెనుక మీరుంటారని నేను ఊహించలేకపోయాను. ఊహించుంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి చౌడప్ప జైల్లో ఉండేవాడు. తెలుసు, నువ్వు ఆ పని చేస్తుండేదానివి. ఇంతకుముందు నేను తక్కువ డబ్బిచ్చి ఆదివాసీలను ఖాళీ చేయించాలనుకున్నాను. నా బండను పోనివ్వకుండా 2 విప్లవకారులు అడ్డుపడ్డారు. ఏం చేస్తాం, ఇద్దరిని సజీవ దహనం చేయించాల్సి వచ్చింది. వాళ్ళ కూతురువేగా నువ్వు, కాబట్టి కాస్త విప్లవ బుద్ధులుంటాయి. అయితే తెలుసుకో, నీ అంత చూడకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోయేది లేదు. భద్ర, నేను తీసుకెళ్లి వెంటనే పూడ్చిపారాయి. Ah!